కేవలం డిసెంబర్ నెలే సరిపోలేదని నవంబర్ మొదటి రోజు నుంచే ప్రారంభించారు క్రిస్మస్ సంబరాలు. డ్యాన్సులు, పాటలు, ఆల్బమ్లు, స్కిట్లు, రకరకాల డ్రామాలు. నవంబర్ మొదటి వారం నుంచే క్రిస్మస్ సంబరాలను మొదలయ్యాయి. చాలామంది పాస్టర్లు నెత్తి మీద టోపీ పెట్టుకొని, క్రిస్మస్ తాత, శాంటాక్లాజ్ అంటారు కదా, ఆ టోపీ ఒకటి పెట్టుకొని అచ్చం బఫూన్లాగా ప్రవర్తిస్తున్నారు. పాస్టర్ నెత్తి మీద టోపీ పెట్టుకొని బఫూన్లాగా, జోకర్ ఉంటారు చూసావా సర్కస్లో. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒక సందర్భం రాయబడింది, నేను చదివి వినిపిస్తాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరే. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతులో నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈ చదవనటువంటి సందర్భం అన్నది మనకు కొత్త విషయం కాదు. యేసు ప్రభు ఎలాంటి పరిస్థితుల్లో పుట్టాడు, ఆయన ఈ లోకానికి వస్తూ ఉన్నప్పుడు కన్య మరియ గర్భం ద్వారా ఎలాంటి పరిస్థితులు చోటు చేస్తున్నాయి అనే దాన్ని లూకా గారు వ్రాస్తున్నారు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఈ సందర్భాన్ని మిగిలినటువంటి సువార్థికులు వ్రాయలే. మత్తయి కానీ, మార్కు కానీ, యోహాను కానీ ఈ సందర్భాన్ని వ్రాయలే. కేవలం లూకా గారు మాత్రమే ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. లూకా గారు యేసు ప్రభు పుట్టుకని ప్రపంచంతో ముడిపెడుతున్నాడు. సర్వలోకానికి ప్రజాసంఖ్య వ్రాయబడాలి అనే ఆజ్ఞ జారీ చేయబడింది. అంటే ప్రపంచ సంఘటనలకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుట్టుకని, ఆయన రాకని ముడిపెడుతూ వ్రాస్తున్నాడు లూకా గారు. ఆ రోజుల్లో మనం ఈరోజు వేసినట్టుగా తారీఖులు వేసేవాళ్ళు కాదు. పలానా సంవత్సరం, పలానా నెల, పలానా రోజు అనేటట్టుగా ఉండేది కాదు. ఏదైనా ఒక సంఘటనకి ముడిపెట్టి చెబుతారనమాట. ఇక్కడ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచం రోమా అధికారం కింద ఉండేది. సర్వలోకానికి అంటే రోమా అధికారం కింద ఉన్నటువంటి ప్రపంచం అంతటికి అని, మొత్తం ప్రపంచానికని కాదు, రోమా పరిపాలనలో ఉన్నటువంటి ఆనాటి ప్రపంచానికి ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ఏమనంటే ప్రజాసంఖ్య చేయబడాలి. జనాభా లెక్కలు ఎంతమంది ఉన్నారు, ఎందుకు జనాభా లెక్కలు జరిగాయి అంటే, నంబర్ 1 ట్యాక్స్ కలెక్షన్ అంటారు, పన్ను వసూలు చేయడానికి అందరి దగ్గర. నంబర్ 2 ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం, సైన్యాన్ని పెంచుకోవడం కోసం. ఎంతమంది మన సైన్యానికి పనికొస్తారు అనేటట్టుగా జనాభా లెక్కలు వ్రాయబడేవి. ఇంకొకటి ట్యాక్స్, పన్ను వసూలు చేయడానికి, వారి రాజ్యంలో ఉన్నటువంటి అందరి దగ్గర పన్ను వసూలు చేయడానికి జనాభా లెక్కలు వ్రాయబడ్డాయి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది
కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అంటే రెండవ ప్రజా సంఖ్య కూడా జరిగింది అని అర్థం. మనం అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము కురేనియు సిరియా దేశానికి అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన రెండవ ప్రజా సంఖ్య గురించి వ్రాయబడింది. 37వ వచనం, వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వానికి తరువాత జనసంఖ్య దినములలో కురేనియు సిరియా దేశానికి అధిపతిగా ఉన్నప్పుడు మొదటి ప్రజా సంఖ్య జరిగింది. ఎప్పుడు అంటే క్రీస్తుకు పూర్వం 6 నుంచి 4 సంవత్సరాల్లో మొదటి ప్రజా సంఖ్య జరిగింది. అదే కురేనియు సిరియాకి అధిపతిగా ఉన్నప్పుడు రెండవ ప్రజా సంఖ్య క్రీస్తు శకం 6 నుంచి 9 సంవత్సరాల్లో జరిగింది. ప్రతి 14 సంవత్సరాలకు ఒకసారి ప్రజా సంఖ్యలు జరిగేవి ఆ రోజుల్లో. పన్ను కట్టించుకునేదానికి, నంబర్ 2 మిలిటరీ రిక్రూట్మెంట్ కోసం చేసేవాళ్ళు అనమాట. అలా కురేనియు అనే ఆయన సిరియాకు అధిపతిగా ఉన్నప్పుడు మొదటి ప్రజా సంఖ్య జరిగింది. ఆ మొదటి ప్రజా సంఖ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టుక, సాక్షాత్తు దేవాది దేవుడు సృష్టికర్త, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు అని వ్రాయబడినటువంటి ఆ దేవాది దేవుడు కన్యమరియ గర్భంలో నుండి ఈ లోకానికి వచ్చాడు. కురేనియు సిరియాకు అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య కాలంలో, అంటే క్రీస్తుకు పూర్వం 6 నుంచి 4 సంవత్సరాల ఆ కాలంలో యేసు ప్రభు పుట్టుక జరిగింది బెత్లెహేములో. ఎందుకని లూకా గారు యేసు ప్రభు పుట్టాడు అని వ్రాసుకుంటూ వెళ్ళకుండా ఆయన ఏ సమయంలో పుట్టాడు అని వ్రాస్తున్నాడు అంటే, యేసు ప్రభు పుట్టుక అన్నది కేవలం బెత్లెహేముకు మాత్రమే పరిమితమైనటువంటి పుట్టుక కాదది, సర్వ ప్రపంచానికి సంబంధించింది. కాబట్టి ఆనాటి రోమా ప్రభుత్వం ఆజ్ఞ జారీ చేయబడింది కదా, దానితో యేసు ప్రభు పుట్టుకను ముడిపెడుతున్నాడు. సర్వలోకానికి ప్రజాసంఖ్య వ్రాయబడాలి అని ఆజ్ఞ జారీ చేయబడింది. ఆ సమయంలో యేసు ప్రభు పుట్టాడు అని ప్రపంచ సంఘటనలకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుట్టుకని తగిలిస్తున్నాడు. యేసుప్రభు పుట్టుక కానీ, యేసుప్రభు మరణం కానీ, యేసుప్రభు సమాధి కానీ, యేసుప్రభు మాట్లాడిన ఏ మాట, చిన్న సంఘటన కూడా ఒక ప్రాంతానికి సంబంధించినవి కావవే, యావత్తు ప్రపంచానికి సంబంధించినవి. కైసర్ ఔగుస్తుకి ప్రజా సంఖ్య తీసుకోవాలి అని అనిపించింది. ఆ ప్రజా సంఖ్యలో అందరూ ప్రజలు లెక్కించబడుతున్నారు. కానీ ఆ మొదటి ప్రజా సంఖ్యలో మొట్టమొదటిసారి దానియేలు గ్రంథంలో ప్రవచించబడినటువంటి ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు తానే ఒక రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాడు అనేటువంటి ప్రవచనం నెరవేరుతూ ఉంది. పరలోక అధిపతి మానవుడిగా కైసర్ ఔగుస్తు ఆజ్ఞ జారీ చేయబడినటువంటి ఆ ప్రజా సంఖ్యలో పరలోక అధిపతి పేరు నమోదు చేయించుకుంటున్నాడు. అది రోమీల పరిపాలనా కాలం. రోమీల పరిపాలనా కాలం అంతంలో పరలోక అధిపతి పరలోక రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి మానవుల జనాభా లెక్కల్లో మానవుడిగా పేరుని నమోదు చేసుకుంటున్నాడు అని లూకా సువార్తను వ్రాస్తున్నటువంటి లూకా గారు వ్రాస్తూ ఉన్నారు. అంతకుముందు జనాభా లెక్కలు జరిగేవి, కానీ ఈ జనాభా లెక్కలు అన్నవి చాలా ప్రత్యేకం. కారణం ఏంటంటే ఇందులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరు నమోదు చేయబడుతూ ఉంది. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంటే, యేసు ప్రభు చరిత్రలో పుట్టాడు, ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టుక చారిత్రాత్మకం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుట్టుక చారిత్రాత్మకం. ఎప్పుడు పుట్టాడు ఆయన? కైసరు ఔగుస్తు రోమా చక్రవర్తిగా ఉన్నప్పుడు. కైసరు ఔగుస్తు అని ఆయన క్రీస్తుకు పూర్వం 31 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 14 వరకు పరిపాలించాడు. ఆ కాలంలో కురేనియు అనే వ్యక్తి సిరియాకు అధిపతిగా ఉన్నప్పుడు యేసు ప్రభు పుట్టాడు అని
యేసుప్రభు పుట్టుక చారిత్రాత్మకం. ఇది పుక్కిటి పురాణం కాదు, కల్పించబడినటువంటి సిద్ధాంతం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి రాక, ప్రభువైన యేసుక్రీస్తు వారి రాక చారిత్రాత్మకం, చరిత్రలో జరిగింది. ఎందుకు నేను పదే పదే చెబుతున్నాను అంటే, ఈ మధ్యకాలంలో క్రైస్తవం మీద దాడి చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. క్రైస్తవానికి దాడులు, అవమానాలు, హింసలు ఇవి కొత్త కాదు, ఉగ్గుపాలు క్రైస్తవ్యానికి. యేసుప్రభు పుట్టాడు అని తెలిసినప్పుడు వెంటనే రాజైన హేరోదు చిన్నపిల్లలను చంపమని ఆజ్ఞ జారీ చేశాడు. క్రైస్తవ్యానికి శ్రమలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు ఉగ్గుపాలు లాంటివి, ఉగ్గుపాలు. ఆ ప్రతికూల పరిస్థితుల నడుమ క్రైస్తవ్యం ఎదుగుతూ వచ్చింది, ఉగ్గుపాలు తాగుతూ, ప్రపంచ వ్యతిరేకతని ఎదుర్కొంటూ. క్రైస్తవ్యాన్ని ఎవరు ఆపలేరు, దాన్ని ఎవరు అనచలేరు. అయితే కొంతమంది జోకర్లు ఉంటారు ప్రపంచవ్యాప్తంగా, క్రైస్తవం లేకుండా చేయాలనేటువంటి జోకర్లు ఉంటారు. అలా ఒక ఆవిడ ఈ మధ్య ఎస్తేర్ కనకరాజో ధనరాజో తెలియదు కానీ ఆవిడ ముందుకు వచ్చి అసలు యేసు ప్రభు అని ఆయనే చరిత్రలో లేడు, యేసు ప్రభు తప్పు, యేసు ప్రభు అలా మాట్లాడాడు, ఇలా చేశాడు, ఇలా చేయకూడదు, ఇలా చెప్పిన వాళ్ళని చూసాం కానీ మనం. ఈవిడేమంది వచ్చి అసలు యేసు ప్రభువే లేడు చరిత్రలో. గూగుల్లో వికీపీడియా అని ఉంటుంది, వికీపీడియా అని ఒక సెర్చ్ ఇంజిన్ ఉంటుంది. అందులో హిస్టారిసిటీ ఆఫ్ జీసస్, యేసు ప్రభు చరిత్రలో ఉన్నాడా అనేటట్టుగా హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ అని మనం టైప్ చేస్తే అందులో గూగుల్ వికీపీడియా చెప్పింది ఏంటంటే, ది హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ వెదర్ ఆర్ నాట్ జీసస్ ఆఫ్ నాజరెత్ హిస్టారికలీ ఎగ్జిస్టెడ్ యాజ్ అపోజ్డ్ టు బీయింగ్ ఎ ప్యూర్లీ మిథికల్ ఫిగర్. Virtually all scholars agree that a Jewish man called Jesus of Nazareth did exist in Palestine in 1st century CE, on whose life and teachings Christianity was founded. ఏమని చెప్తుంది అంటే గూగుల్, వర్చువల్లీ వాస్తవానికి ఆల్ స్కాలర్స్ అగ్రీ, మేధావులందరూ ఒప్పుకుంటున్నారంట, దాట్ ఏ Jewish man called Jesus of Nazareth did exist in Palestine in 1st century CE. మొదటి శతాబ్దంలో ఒక Jewish man, ఒక యూదుడైనటువంటి జీసస్ ఆఫ్ నాజరెత్ అనేటువంటి వ్యక్తి బ్రతికాడు, ఉన్నాడు అని గూగుల్ చెప్తుంది అని మేధావులందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నారు అని చరిత్ర చెబుతూ ఉంటే, ది కాంట్రరీ అంటే ఆ మేధావులకు వ్యతిరేకంగా, ది కాంట్రరీ పర్స్పెక్టివ్ అంటే ఆ మేధావులకు వ్యతిరేకంగా, that Jesus was mythical is regarded as a fringe theory. ఫ్రింజ్ థియరీ అంటే ఏంటంటే, మన తెలుగులో ఒక సామెత ఉంది, ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిరి కట్టిది ఇంకో దారి అంటారు. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిరి కట్టిది ఇంకో దారి అని మేధావులందరూ ఏకగ్రీవంగా మొదటి శతాబ్దంలో జీసస్ ఆఫ్ నాజరెత్ అనే ఒక జూయిష్ మ్యాన్ బ్రతికాడు, ఆయన టీచింగ్స్ మీదనే క్రిస్టియానిటీ ఆధారపడింది అని ఏకగ్రీవంగా ధృవీకరిస్తూ ఉంటే చరిత్రని, కొంతమంది అంటే ఒక థియరీని కనిపెట్టుకున్నారంట, ప్రపోజ్ చేశారంట, దాన్ని ఫ్రింజ్ థియరీ అంటారు. అంటే అందరికీ వ్యతిరేకమైనటువంటి థియరీ. యేసు ప్రభు టీచింగ్లో కొన్ని లోపాలు ఉన్నాయి అను, దానికి మేము చెప్పే ప్రయత్నం చేస్తాం, కానీ యేసు ప్రభువే లేడంటే ఏం చేద్దాం దానికి? ఇలాంటి వాళ్ళని ఉలిపిరి కట్లు అంటారు. ఊరందరిది ఒక దారి అయితే ఈ ఉలిపిరి కట్లుదు ఇంకో దారి, అంటే యేసు ప్రభువే లేడు. ఆల్ స్కాలర్స్ అగ్రీ, దేని మీద అగ్రీ అవుతున్నారు? జీసస్ ఆఫ్ నాజరెత్ అనే జూయిష్ మ్యాన్ 1st centuryలో ఉన్నాడు, ఆయన టీచింగ్ మీదనే క్రిస్టియానిటీ ఆధారపడి ఉంది అంటే చాలామంది జోకర్స్ వచ్చి యేసు ప్రభు లేడు చరిత్రలో, ఎవరిని నమ్ముదాం? మేధావులు ధృవీకరించినటువంటి గూగుల్లో ఉన్నటువంటి దీన్ని నమ్ముదామా, లేకపోతే ఈ ఫ్రింజ్ థియరీ, ఈ విచిత్రమైన వ్యక్తులు ఉంటారు కొంతమంది, మనం తెలుగులో అంటూ ఉంటాం కదా, మూర్ఖుడంట
వాడు పట్టిన కుందేలకి 3 కాళ్ళు. నేను పట్టింది నువ్వు ఆ కుందేలని నువ్వేరా, అయితే నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు. ఇలా యేసు ప్రభు చరిత్రలో లేడు అనేటువంటి మూర్ఖులు బయలుదేరారు. ఆ సిద్ధాంతాన్ని ఫ్రింజ్ థియరీ అంటారు. ఫ్రింజ్ థియరీ అంటే మెయిన్ స్ట్రీమ్ స్కాలర్షిప్ ఏం చెప్తుంది, అందరూ దేన్ని నమ్ముతున్నారు, దేన్ని ధృవీకరిస్తున్నారు అనే దానికి వ్యతిరేకంగా వెళ్తారనమాట. ఎందుకు అంటే అదొక ఆత్మ సంతృప్తి. అందరూ నమ్మేదాన్ని కాదు అనడం అదొక తృప్తి అనమాట వాళ్ళకి. లూకా గారు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సర్వలోకానికి ప్రజాసంఖ్య వ్రాయబడాలి అనే ఆజ్ఞ ఉంది. ఆ కాలంలో వచ్చాడు ఆయన. అప్పుడు సిరియా ప్రాంతానికి కురేనియు అధిపతిగా ఉన్నాడు. ఆయన అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు లిఖించబడ్డాడు. కురేనియు సిరియాకు అధిపతిగా ఉన్నప్పుడు 2 ప్రజాసంఖ్యలు జరిగాయి. అందులో మొదటి ప్రజాసంఖ్యలో యేసు ప్రభు ఉన్నాడని ప్రపంచ చరిత్రకి యేసు ప్రభు రాకని ముడిపెడుతున్నాడు. నేనేం చెప్తున్నాను అంటే మనము నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు చారిత్రకమైనటువంటి వ్యక్తి. చరిత్రలో ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం 2023లో బ్రతుకుతున్నాం కదా. ఈ నెల అయిపోయేటప్పుడు 2024లో అడుగు పెడతాం. కానీ 2024 సంవత్సరాలు వెనక్కి వెళ్తే క్రీస్తుకు పూర్వం 6 నుంచి 4 సంవత్సరాల మధ్యలో ఆ ప్రజా సంఖ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పేరుని నమోదు చేయించుకున్నాడు. చారిత్రకమైనటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు చరిత్రలో ఉన్నాడు. నేనేం చెప్తున్నాను మీకు అర్థం కావడానికి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 16వ వచనం, వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషం పుట్టించరి, హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసరి, వారు దేవత్వము లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించరే. అందులో మోషే చెబుతున్న మాట ఏంటంటే క్రొత్తగా పుట్టిన దేవతలకు. ఎవరంటే వీళ్ళు? క్రొత్తగా పుట్టిన దేవతలకు. అంటే ఓ ఇశ్రాయేలు 12 గోత్రాలారా, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవుళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే రోజుకు ఒక దేవుడు పుడుతూ ఉంటాడు, రోజుకు ఒక దేవుణ్ణి పుట్టించుకుంటూ ఉంటారు. ఏంటంట? కొత్తగా పుట్టిన దేవుళ్ళకు, తమ పితరులు భయపడినటువంటి దేవుళ్ళకు బలి అర్పించరే. దేవుళ్ళు కొత్తగా పుడుతూ ఉంటారా? అలా కొత్తగా పుట్టే దేవుళ్ళని ఏమంటారు అంటే చిల్లర దేవుళ్ళు అంటారు. అని మోషే ఇశ్రాయేలు దేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ దేశాల గురించి మాట్లాడుతూ, మీరెందుకని కొత్తగా పుట్టిన దేవుళ్ళకి నమస్కారం పెడుతున్నారు? మిమ్ములను ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చింది ఎవరు? తీసుకుని వస్తూ ఉన్నది ఎవరు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. కానీ మీరేం చేస్తున్నారు? కొత్తగా పుట్టించబడినటువంటి, కొత్తగా పుడుతూ ఉన్నటువంటి మానవుల చేత దేవుళ్ళుగా నిరూపించబడినటువంటి వారిని మీరెందుకు నమ్ముతున్నారు? అమ్మోను దేశము, మోయాబు దేశము, సిరియా దేశము, పాలస్తీనా దేశము, ఐగుప్తు దేశము, ఇలా రోజుకొక దేవుణ్ణి, సంవత్సరానికి ఒక దేవుణ్ణి పుట్టించుకుంది అంటే అర్థం ఉంది. కానీ సైన్యములకు అధిపతికి యెహోవాని దేవుడిగా కలిగిన మీరు కొత్తగా పుట్టిన దేవుళ్ళకి ఎందుకు మొక్కుతున్నారు అని అంటున్నాడు. మీకు అర్థం కావడానికి, ఈ ప్రపంచంలో కొన్ని వేల మతాలు ఉన్నాయి, కొన్ని కోట్ల సంఖ్యలో దేవీ దేవుళ్ళు ఉన్నారు ఈ ప్రపంచవ్యాప్తంగా. ఏ మతం దగ్గరికైనా వెళ్ళి మీరు ఏ దేవుని నమ్ముతున్నారు అని అడగండి. ఉదాహరణకి ఫిలిస్తీ దేశానికి వెళ్ళి మీరు ఏ దేవుని నమ్ముతున్నారు అంటే వాళ్ళు అంటారు దాగోను దేవుణ్ణి అంటారు. దాగోను దేవుణ్ణా? ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే ఆయన ఎప్పుడు ఈ లోకానికి వచ్చాడు, ఎప్పుడు మీకు కనిపించాడు అంటే ఏమో మాకు తెలీదు. మా నాన్న దాగోను నమ్ముతూ ఉన్నాడు, నేను కూడా మా నాన్న నమ్మిన దేవుడినే నమ్ముతాను. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏమయ్యా ఈ దాగోన్ అనే దేవుడు మానవ చరిత్రలోనికి ఎప్పుడు వచ్చాడు, ఆయన చరిత్ర ఏంటి,
ఏమోనండి నాకు తెలీదు. మా నాన్న నమ్ముతూ ఉన్నాడు, నేను కూడా నమ్ముతున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, ఈ దాగోన్ అనే దేవుడు మానవ చరిత్రలోనికి ఎప్పుడు వచ్చి మానవునికి నేను దేవుణ్ణి అని చెప్పాడు అంటే, ఏమో నాకు తెలియదు అదంతా. ఆయన నమ్ముకున్నప్పటి నుంచి నాకు అన్నీ బాగా జరుగుతున్నాయి, అంతా కలిసి వస్తూ ఉంది. అంటే చరిత్ర లేదా? చరిత్ర లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మట్టుకు క్రొత్తగా పుట్టించబడుతున్నటువంటి దేవతలకి. ఇక్కడ కూర్చున్న నీవు నేను ఏ దేవుని నమ్ముకున్నాం? చరిత్రలో లిఖించబడిన దేవుణ్ణి, చరిత్రలో మానవులకి తను తాను బయలుపరుచుకున్న దేవుణ్ణి, మనలాగా నడిచినటువంటి దేవుణ్ణి, చరిత్రలో ఉన్న దేవుణ్ణి, చరిత్ర కలిగిన దేవుణ్ణి. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒకరోజు ఉదయాన్నే, మాది బాయ్స్ హాస్టల్ అనమాట, అందులోనికి ఎవరు లేడీస్ రారు. ఒకరోజు ఉదయాన్నే ఒక 10 మంది స్త్రీలు వచ్చారు, పళ్ళెం పట్టుకొని ఏంటేంటో కాయకర్పూరం తీసుకొని. మా హాస్టల్లో ఏ దేవుడు ఉన్నాడబ్బా అనుకున్నాను నేను మనసులో. చూస్తే తెల్ల జిల్లేడు చెట్టు ఒకటి మొలిచింది మా హాస్టల్లో. నాకు జిల్లేడు చెట్టు అని తెలుసు, కానీ తెల్లది నల్లది 2 ఉంటాయని నాకు తెలియదు. వాళ్ళు వచ్చి తెల్ల జిల్లేడు చెట్టు చుట్టూ అవి చుట్టారు, ఏంటేంటో ప్రదక్షిణ చేస్తున్నారు, ఏంటేంటో కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్కడ దగ్గర వెళ్ళి అడిగాను, అక్క ఆ చెట్టుకి ఎందుకు మీరు నమస్కారం పెడుతున్నారు అని అడిగాను. నేను బైపీసీ కాబట్టి మాకు బోటనీ అనే ఒక సబ్జెక్ట్ ఉండేది, చెట్లకు సంబంధించినటువంటి సైన్స్. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇది మామూలు జిల్లేడు కాదు, మరి ఇది తెల్ల జిల్లేడు. అయితే ఈ మాసంలో తెల్ల జిల్లేడు చెట్టుకి పూజ చేస్తే ఏదో జరుగుతుందని వాళ్ళు చెప్పారు. చెప్పు, తెల్ల జిల్లేడు చెట్టు దేవుడా? పాపం దానికి కూడా తెలియదు నేను తెల్ల జిల్లేడు అని, తెలుసా? కానీ ఈ మేధావులు వచ్చి అక్కడ నమస్కారం పెట్టారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని దేవుళ్ళుగా దేవతలుగా ఆరాధిస్తున్నారు. చరిత్ర లేనటువంటి, చరిత్రలో వారి ప్రస్తావన లేనటువంటి కొత్తగా పుట్టినటువంటి దేవులని మానవులు ఈరోజు నమ్ముతున్నారు. అయితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనం ఎవరిని నమ్ముతున్నామంటే చరిత్ర కలిగిన దేవుణ్ణి, చరిత్రలో ఉన్న దేవుణ్ణి. మన విశ్వాసం అన్నది ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఏ స్థితికి వచ్చాం మనం? గతంలో నేను కూడా బోల్డ్ ఎంతమంది దేవుళ్ళకి, దేవతలకి ఆరాధన చేసిన వాడిని, భక్తిని చేసిన వాడిని. అయితే ఈరోజు తేడా ఏంటంటే, ఈరోజు నేను నమ్ముతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చరిత్ర ఉంది, చరిత్రలో ఈయనకు చోటు ఉంది. ఆ చరిత్ర కూడా బెత్లెహేముకు సంబంధించిన చరిత్ర కాదు, యావత్తు ప్రపంచ చరిత్రలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారు. మనం పుట్టించామని ఒక దేవుణ్ణి, ఆ దేవుడు ఏమీ చేయలేడు. ఎందుకని? ఆ దేవుని నేను పుట్టించాను కాబట్టి, అంటే ఆ దేవుడికి నేను సృష్టికర్తను కాబట్టి, ఆ దేవుని నేనే సృష్టించి మరలా ఆ దేవుడికి నేనే సాగిల పడతాను. చూసారా ఎంత అవివేకం, అజ్ఞానము? యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18 నుంచి, ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు. ఎవరంట దేవుడు? ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడే, ఆ యెహోవానే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను. నిరాకారంగా ఉండినట్లు ఆయన దాన్ని సృజించలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించను. ఆయన సెలవిస్తున్నదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడు లేడు. అంధకారంలోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు. మాయా స్వరూపుడనైనట్టు నన్ను వెదుకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. దేవుడు ఏమంటున్నారు వింటున్నారా? అంధకారములోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మాట్లాడిన ప్రతి మాట లిఖితమైంది. ఇక్కడ ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఆయన జరగబోయే సంగతులు ముందే చెప్పి చేసి చూపించాడు. ఫరో రేపు పలానా సంఘటన జరుగుతుంది, ఈరోజు చెప్పి రేపు చేశాడు. ఈరోజు రాత్రి మీరు ఒక గొర్రె పిల్లను వధించి మీ గుమ్మాలకు దాని రక్తాన్ని పూసి లోపల ఉండి దాని మాంసాన్ని తినండి, ఎందుకంటే సంహారము దూత ఐగుప్తు వీధిలో తిరుగుతుంది. ముందు చెప్పాడు, చెప్పిన తర్వాత చేశాడు. ప్రతిదాన్ని చెప్పి చేశాడు. దాన్నే దేవుడు అంటున్నాడు,
యెహోవాను నేనే, మరి ఏ దేవుడు లేడు, అంధకారంలోని మరుగైన చోటన నేను మాట్లాడలేదు, రహస్యంగా మాట్లాడిన వాడిని కాదు నేను. చాలామంది అంటూ ఉంటారు నాతో, మా దేవుడు ఏం చెప్పాడంటే అని. ఎందుకు నీతో చెప్పాడో లేదో నాకెట తెలుసు? దేవుడికి నీకు అంత సంబంధ బాంధవ్యాలు ఉంటే ముందే చెప్పాలి. బైబిల్లో ఉన్న దేవుడు అంధకారంలో రహస్యంగా చీకట్లో మాట్లాడేలాంటి దేవుడు కాదు ఆయన. తర్వాత అంటున్నాడు, మాయా స్వరూపుడనైనట్టు నన్ను వెదుకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. మాయా స్వరూపుడు అంటే మాయా అంటే అర్థమేమని? లేదు అని. మాయా అంటే లేదు, అంతా మాయ అంటే అంతా అబద్ధమే అని. మాయా స్వరూపుడును అయినట్టు నేను మాట్లాడలే మీతో. స్పష్టంగా నన్ను నేను బయలుపరుచుకొని, నన్ను నేను చూపించుకొని, ముందే ప్రకటించి, జరగబోయే విషయం ముందే చెప్పి నేను మాట్లాడాను. ప్రపంచంలో ఉన్నటువంటి మతాల దగ్గరికి, ఆయా దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి మీ దేవుడు ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పేటువంటి వర్ణన ఉంటుంది కదా, ఆ వర్ణన మాయ. ఉదాహరణకి ఫిలిస్తీన్ల దేవుడు అయినటువంటి దాగోని మనం చూస్తే, ఈ మొండెమంతా చేప, తల మనిషి తల. మాయ కదా ఇది. చేప శరీరానికి మనిషి తల ఇముడుతుందా? ఇమడదు. మరి ఏ రూపం ఇది? మాయారూపం ఇది. మాయారూపం అంటే అబద్ధపు రూపం. ఇంకో దేవుడు ఉన్నాడు, శరీరం అంతా మనిషి, తల మేకపోతు తల. ఇలాంటి రూపం ఉంటుందా? మాయారూపం అంటారు. ఇలా మనుషుల మనసులో వచ్చినటువంటి ఊహలకి ఆ చిత్రకారులు, ఆ శిల్పులు రూపాన్ని ఏర్పాటు చేస్తే వారి చేతి వ్రేళ్లతో ఆ మాయారూపాలకి సాగిలు పడుతున్నటువంటి ప్రపంచం. దేవుడు అంటున్నాడు, యెహోవాను నేనే, మరి ఏ దేవుడు లేడు, అంధకారంలోని మరుగైన చోట నేను మాట్లాడలేదు, మాయా స్వరూపుడునైనట్టు నన్ను వెదుకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. మన దేవుడు మాయా స్వరూపుడు కాదు కాబట్టి ప్రతి ఆదివారం ఆయన మాట్లాడిన మాటలను తీసుకొని ఆ మాటలు వివరించుకుంటాం. కానీ నా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు తెల్ల జిల్లేడు చెట్టుకి పూజ చేయడానికి వచ్చారు కదా, వాళ్ళు ఏ పుస్తకాన్ని తీసుకొని రాలే అక్కడికి. ఎందుకని? అది ఎప్పుడు మాట్లాడలే. ఎవరికో ఆలోచన వచ్చింది, ఈ మాసంలో తెల్ల జిల్లేడు చెట్టుకి పూజ చేస్తే ఇలా జరుగుతుందని ఎవరికో ఆలోచన వచ్చింది. ఎవరి స్వార్థం కోసమో కల్పించారు. వీళ్ళు దాన్ని నమ్మి అక్కడికి వచ్చేసారు. కానీ క్రైస్తవులమైన మనం ఈ పుస్తకాన్ని తీసుకుంటాం చర్చికి వచ్చేటప్పుడు. వచ్చి ఇందులో దేవుడు మాట్లాడిన మాటల్ని ఆలోచిస్తాం. కానీ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే వాళ్ళు ఎవరినైతే దేవుళ్ళు అనుకుంటున్నారో ఆ దేవుడు ఏం మాట్లాడాడు, ఆ దేవుని ప్రస్తావన చరిత్రలో ఉందా అనేటట్టుగా ఒక పుస్తకాన్ని తీసుకుని వెళ్ళి ఆయా గురువుల దగ్గర కూర్చొని, అయ్యా మన దేవుడు ఇలా మాట్లాడాడు కదా, ఇక్కడ దీనికి అర్థం ఏంటి అని ఆలోచించే దాఖలాలు చాలా తక్కువ కనిపిస్తాయి మనకి. ఒకవేళ వాళ్ళ పుస్తకాలు తీసుకుని వెళ్ళినా వాళ్ళ పుస్తకాల్లో వ్రాయబడిన మాటలకి ప్రపంచ చరిత్రకి అస్సలు పొంతనుండదు. మీ దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు. ఎప్పుడు? ఫలానా యుగంలో ఉన్నాడు. ఎప్పుడున్నాడంట? ఫలానా యుగంలో ఉన్నాడు. అది ఎప్పుడు జరిగింది? ఆ యుగం తరువాత. ఇలా ప్రపంచ మతాల్లోనికి మనం వెళ్తే వారి గ్రంథాల్లో వ్రాయబడినటువంటి ఆ వర్ణనకి ప్రపంచ చరిత్రకి పొసగటం లేదు. ఎందుకంటే మాయా స్వరూపాలు, మాయా సిద్ధాంతాలు, మాయతో కూడినటువంటి దైవత్వం. కానీ దేవుడు అంటున్నాడు, నేను మాయా స్వరూపుడునైనట్టు నన్ను మీరు వెదకమని యాకోబు సంతానంతో నేను చెప్పలే. ఎలా చెప్పాను? సీనాయి పర్వతం మీదకి అందరూ చూస్తూ ఉండగా దిగి వచ్చాను. అందరూ విన్నారు నా స్వరాన్ని. 40 రోజులు ఆ సీనాయి పర్వతం మండడం చూశారు. అందులో నుంచి 2 పలకల మీద 10 ఆజ్ఞలు వ్రాసి ఇచ్చాను. తర్వాత 613 ఆజ్ఞలుగా వాటిని విస్తరింపజేశాను. మీరు చూశారు. ఐగుప్తు మొదలుకొని
కనాను దేశం వరకు ఎన్ని రకాల అద్భుతాలు మీరు చూశారు 40 సంవత్సరాలు. ప్రతి ఉదయం మన్నను కురిపించాను, చూశారు మీరు 40 సంవత్సరాలు. ప్రతిరోజు పూరేలను రప్పించాను, చూశారు మీరు నా మహత్యాన్ని. నీళ్ళనిచ్చాను, మీకు ఆరోగ్యాన్ని ఇచ్చాను, క్షేమాన్ని ఇచ్చాను. పగటిపూట మేఘస్తంభంగా, రాత్రిపూట అగ్నిస్తంభంగా చూశారు నన్ను. నేను మాయాస్వరూపుణ్ణి కాదు, చారిత్రాత్మక దేవుణ్ణి, చరిత్రలో ఉన్న దేవుణ్ణి, చరిత్రను నడిపించిన దేవుణ్ణి. చరిత్ర నా చరిత్రతో పొసుగుతుంది. ఒకప్పుడు మనం మాయా స్వరూపాలకి సాగిలిపోయినటువంటి వ్యక్తులమే. నన్ను హాస్టల్ పంపించడానికి, బహుశా అది 6వ తరగతి అనుకుంటాను, మా నాన్న గబగబా వెళ్ళి ఎన్వి గోపాల్ అండ్ కో అని ఒక క్యాలెండర్ ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఉందా? ఎన్వి గోపాల్ అండ్ కో అనే ఒక క్యాలెండర్ ఉండేది. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. రేపు నేను హాస్టల్కి వెళ్ళాలంటే ఈ రోజు నుంచే మా నాన్న మంచి ముహూర్తాన్ని చూస్తూ ఉంటాడు. ఎందుకని? 2 బస్సులు మారాలి నేను. మా ఇంటి దగ్గర నుంచి టౌన్కి ఒక బస్సు, అక్కడి నుంచి మరలా హాస్టల్కి ఒక బస్సు. బస్సులు అంటే చాలా వేగంగా వెళ్తాయి కదా, కాబట్టి ప్రయాణంలో గండాలని చూసి వాటిని తప్పించి ముహూర్తం పెడతాడు మా నాన్న. ఎప్పుడు రాహుకాలం ఉంది, ఎప్పుడు యమగండం ఉంది, ఇలాంటివన్నీ తప్పించి నా రాశి ఏంటి, నా నక్షత్రం ఏంటి, తిథి ఏంటి, నాకు ఏ సమయంలో ఏముంది, ఇవన్నీ తప్పించి మంచి అమృత గడియలు, ఏం గడియలు, అమృత గడియలు చూసి అప్పుడు నన్ను బస్సు ఎక్కించేవాడు. ఒక్క సెకండ్ అటు ఇటు లేదు. ఇలా వాచ్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఇక బయలుదేరు, అంతే, ఇక బయలుదేరాలి అంటే ఆ సెకండ్కి నేను అడిగేయాలి. అలా మధ్యలోకి రాగానే ఎవరైనా తెల్ల చీర కట్టుకొని ఎదురొచ్చింది అనుకో, చి పద వెనక పద. మరలా వెనకాలకు వచ్చి మరలా క్యాలెండర్ తెప్పించి మరలా మొత్తం అంతా ముహూర్తాలు మార్చి అలా ఒక రోజులో 3 సార్లు క్యాన్సిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి నమ్మకాల్లో నుంచి ఈరోజు చరిత్ర కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు అని నమ్మే స్థాయికి నన్ను దేవుడు తీసుకొని వచ్చాడు. ఆ రోజు మా నాన్నని అడిగాను, నాన్న నా రాశి ఇది, నా తిథి నక్షత్రం ఇది, నాకు బాగా తెలుసు. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు అదే పని మీద ఉన్నాడు కాబట్టి నాకు తెలుసు ఇవన్నీ. ఇప్పుడు యమగండం అని నువ్వు అన్నావు కదా, నేనంటే అదృష్టవంతుని, ఎందుకంటే నువ్వు ఉన్నావు కాబట్టి పక్కన యమగండం రావకాలు చెప్తున్నా కాబట్టి. మరి ఇదే పేరు పెట్టుకొని ఇది యమగండం అని తెలియకుండా పొరపాటుగా బస్సు ఎక్కితే వాళ్ళు చచ్చిపోతారా నాన్న ఈ సమయంలో అని అడిగాను. మా నాన్న సమాధానం చెప్పలే, ఉరిమురు చూశాడు. ఎందుకంటే సమాధానం లేదు దానికి. ఒకవేళ అది యమగండం అయితే ఆ సమయంలో ఎక్కిన అందరూ పోవాలి కదా, పోవాలి వద్దా? మరేం జరగటం లేదే. తర్వాత యేసును నమ్ముకున్నాడు. నేనేం చెప్తున్నాను అంటే, ప్రపంచ చరిత్రతో పొసగనటువంటి వర్ణనలు, ప్రపంచ చరిత్రలో ప్రస్తావన లేనటువంటి దేవుళ్ళు, దేవతలు. లూకా గారు యేసు ప్రభు రాక గురించి వ్రాస్తూ, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు అంటే, కైసరు ఔగుస్తు ప్రజాసంఖ్య, సర్వలోకానికి ప్రజాసంఖ్య చేయాలని ఆజ్ఞ జారీ చేశాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా. అప్పుడు యోదయ దేశం అన్నది, ఈ పాలస్తీనా అన్నది సిరియా కింద ఉండేది, సిరియా పరిధిలో ఉండేది. ఆ సిరియానప్పుడు కురేనియు పరిపాలిస్తున్నాడు. ఆ కురేనియు పరిపాలిస్తున్న కాలంలో జరిగిన మొదటి ప్రజా సంఖ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దాఖలు చేయబడ్డాడు, తన పేరును నమోదు చేసుకున్నాడు. నేను పరిచయం చేస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు చరిత్ర కలిగిన దేవుడు అని చెప్తున్నాడు గ్రీకులకి లూకా గారు. గ్రీకు ప్రాంతానికి సువార్త రాస్తున్నాడు లూకా గారు. గ్రీకులు ఎవరు అంటే ప్రపంచ సంఘటనలతో చూస్తారు ప్రతిదాన్ని. ప్రపంచ సంఘటనలో ఇది ఉందా అని చూస్తారు. ఎవరైనా వచ్చి అక్కడ తెల్ల జిల్లేడు చెట్టు ఉంది, ఇక్కడ పొల్ల జిల్లేడు చెట్టు ఉందంటే నమ్మరు గ్రీకులు. గ్రీకులు జ్ఞానులు, మేధావులు. అరిస్టాటిల్ కానీ, ప్లేటో కానీ, సోక్రటీస్ కానీ ప్రపంచానికి జ్ఞానాన్ని నేర్పించిన వాళ్ళు. వాళ్ళకి సువార్త రాస్తున్నాడు, లూకా సువార్త రాస్తున్నాడు. ఘనత వహించిన ఓ థియోఫిలా అంటే గొప్ప వాళ్ళకి రాస్తున్నాడు సువార్త. రాస్తూ నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు
బెత్లెహేములో చిన్న మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి గురించి నేను రాయటంలా, యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు అంటే ఆనాటి ప్రపంచ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఇలా ఉన్నాయి, అప్పుడు పుట్టాడు యేసు ప్రభు అని చరిత్రలో యేసు ప్రభుని కలుపుతున్నాడు, చరిత్రకి అనుసంధానం చేస్తున్నాడు యేసు ప్రభునే. మనం సువార్త చెప్పేటప్పుడు ప్రపంచ చరిత్రలో యేసు ప్రభుని చూపించాలి, అంత ఉన్నతమైనటువంటి చరిత్ర యేసు ప్రభుది. కానీ మనకు అర్థం కావటం లే. ఒకప్పుడు మనం క్రొత్తగా పుట్టిన దేవుళ్ళని నమ్మాం, క్రొత్తగా పుట్టించబడిన వారిని నమ్ముతూ వచ్చాం, చరిత్రలో లేనటువంటి వ్యక్తులను నమ్ముతూ వచ్చాం. ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం లేనటువంటి అంధవిశ్వాసంలో, మూఢ విశ్వాసంలో మన భక్తిని సాగించాము గతంలో. అయితే ఈరోజు చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ ప్రజలతో ఏమంటున్నాడు చూద్దాం. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. దేవతలు అనేక మంది ఉన్నారు, దేవుళ్ళు అనేక మంది ఉన్నారని చెప్పటం ఆయన, దేవతలు అనబడిన వారు ఎవరు? దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆకాశమందు కానీ భూమి మీద కానీ దేవతలు అనబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కోట్ల మంది ఉన్నారు. ప్రతి జనాంగంలో, ప్రతి నాగరికతలో, ప్రతి దేశంలో దేవతలు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉన్నారు, అనబడిన వాళ్ళు ఉన్నారు. మీరు కొండ జాతి ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు చనిపోయిన తమ పూర్వీకుల్ని దేవుళ్ళుగా ఆరాధిస్తారు. మా నాన్న ఉన్నాడు అనుకోండి, మా నాన్న చనిపోగానే మా నాన్నని దేవుడిగా పూజిస్తాను నేను, కొండ జాతి ప్రజనైతే. చనిపోయిన వ్యక్తి దేవుడు అవుతాడా? కాడు. ఈరోజు చాలా సంస్కృతులు మీరు వెళ్తే చనిపోయిన వ్యక్తులను దేవుళ్ళుగా ఆరాధిస్తారు. దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఉన్నను ఈ ప్రపంచంలో అనేక మంది ఉన్నా సరే మనకు మాత్రం ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఎవరాయన? ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఒక్కడే దేవుడు, ఆయన సమస్తాన్ని కలుగు చేశాడు అని బైబిల్ చెప్తూ ఉంటే, అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. ఎంతమంది దగ్గర ఉంది? కొందరి యందు మాత్రమే ఈ జ్ఞానం ఉంది. ఏ జ్ఞానము? దేవుడు ఒక్కడే. దేవుడు అంటే మన చేత చేయబడిన వాడు కాదు, మనల్ని చేసిన వాడు. నా చేతి వ్రేళ్లతో నేను చేస్తే, నా చేతి వ్రేళ్లతో రూపుదిద్దుకున్నటువంటి ఆయన నాకు దేవుడు ఎట్టవుతాడు? అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. ఎంతమంది దగ్గర ఉంది? కొందరి యందే. ఆకాశమందు దేవుడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త, సమస్తాన్ని కలుగు చేసిన వాడు. నేను దేవుని చేయకూడదు, దేవుడు నన్ను చేసి ఉండాలా. ఈరోజు దేవుళ్ళని మనుషులు చేస్తున్నారు, మిగతా వాళ్ళు వచ్చి సాగిలు పడుతున్నారు. ఎలా సాధ్యం అది? మనిషి దేవుని చేయగలడా? మనిషి విగ్రహాన్ని చేయగలడు, మనిషి బొమ్మను చేయగలడు, మనిషి ఒక రూపాన్ని ఏర్పరచగలడు. కానీ ఆ రూపము దేవుడు కాదు కదా, ఆ రూపం కాదు కదా ఈ మొత్తం సృష్టిని చేసింది. ఈ సృష్టిలో ఒక వస్తువును తీసుకొని విగ్రహంగా మలిస్తే అది దేవుడు ఎలా అవుతుంది? దాన్ని పౌలు అంటున్నాడు, అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు, కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు. మనం కూడా ఇంతకుముందు విగ్రహాలని ఆరాధించిన వాళ్ళమే, చరిత్ర లేనటువంటి సిద్ధాంతాలను నమ్మిన వాళ్ళమే. ఓ ఘనత వహించిన తేయోఫిల, నేను నీకు పరిచయం చేస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రపంచ చరిత్రతో అనుసంధానమైన దేవుడు, ప్రపంచ చరిత్రలో ఉన్న దేవుడు, చారిత్రక దేవుడు. అంధకారంలో రహస్యంగా మాట్లాడినట్టుగా మాట్లాడిన దేవుడు కాదు ఆయన. మాయా స్వరూపుణ్ణి పరిచయం చేయటంలే, చారిత్రక దేవుని పరిచయం చేస్తున్నా అని లూకా గారు గ్రీకులకి సువార్త వ్రాస్తున్నాడు, లూకా సువార్త ద్వారా. ఎందుకు మనం చారిత్రక నేపథ్యం కలిగినటువంటి దేవుని నమ్మాలి అని అంటే, జీవితం అన్నది జోక్ కాదు, జీవితం అన్నది తమాషా కాదు.
ఒక్కసారి పుట్టాలి, ఒకేసారి చనిపోవాలి. మనం పదే పదే పుట్టం, పదే పదే చావం. పుట్టుక ఎన్నిసార్లు జరుగుతుంది? ఎన్నిసార్లు జరుగుతుంది? పుట్టుక ఒకేసారి జరుగుతుంది. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనుషులు ఎన్నిసార్లు చనిపోవాలి? ఒక్కసారే చనిపోవాలి. ఒక్కసారి చనిపోవాలంటే ఒక్కసారే పుడతాం. నాకు 10 జన్మలు లేవు, 20 జన్మలు లేవు. మన సినిమాలో డైలాగులు ఉంటాయి, ఏమండి, వచ్చే జన్మలో కూడా నీకే భార్యగా పుట్టాలని. ఈవిడ చనిపోయేటప్పుడు నుదుట కుంకుమ బొట్టు పెట్టించుకొని చచ్చిపోతుంది. సినిమా స్టోరీ తెలుసు కదా మనకి. ఈవిడని ఎవరో విలన్ వచ్చి కాలుస్తాడు, ఈవిడ ఆ హీరో ఒళ్ళో విలవిల్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఒక కుంకుమ బర్రెను ఉంటుంది, దాన్ని ఇలా తీసి, ఎందుకే ఇదంటే, ఒక్కసారి మీ చేతితో నాకు బొట్టు పెట్టండి. ఎందుకు అంటే వచ్చే జన్మలో కూడా నీకే భార్యగా పుట్టాలి. ఇలాంటి సినిమా స్టోరీలు మనం చూసాం కదా. అన్ని జన్మలు లేవంట, ఒక్కసారి పుట్టాలి, ఒక్కసారి చనిపోవాలి, చనిపోయిన తర్వాత తీర్పు జరుగును, జడ్జిమెంట్ ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. జీవితం అన్నది తమాషా కాదు, ఇది జోక్ కాదు, ఇది కథ కాదు, ఇది మాయ కాదు, ఇది నిజం. మరి ఈ జీవితంలో అబద్ధాన్ని నమ్మి చస్తే తీర్పులో నిలవబడాలి కదా. మనుషులు ఎంత అమాయకులుగా తయారయ్యారంటే, ఎవరో దేన్నో కట్టి ఇది దేవుడు అని చెబితే అలా వెళ్ళిపోతున్నారంటే కళ్ళు మూసుకొని. ఆ రోజు ఇశ్రాయేలీయులు కూడా కొత్తగా పుట్టిన దేవతలకు బలి అర్పించరే. ఉదాహరణకి 32వ నిర్గమకాండంలో అందరూ కలిసి వారి చెవులకి ముక్కులకు ఉన్నటువంటి బంగారునంతా తీసి అహరోనుకి ఇస్తే, అహరోను దాన్ని పోగరతో దూడ రూపాన్ని చేశాడు, ఎద్దు రూపాన్ని చేశాడు. ఎద్దు రూపాన్ని చేస్తే అందరూ దాని ఎదురుగా సాగిలపడి, మమ్ములని ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చిన యెహోవా ఇదే అని పండగ చేశారు. వారి కల్లారా దేవుని మహత్కార్యాలు చూసినటువంటి వాళ్ళే, దేవుని ప్రత్యక్షతను చూసినటువంటి వాళ్ళే, ఒకవైపు సీనాయి పర్వతం అడుగు మొదలుకొని చివరిదాకా మండిపోతుంటే చూస్తున్న వాళ్ళే, అదే మంట కింద ఒక బంగారు బొమ్మని, దూడ బొమ్మని, ఎద్దు బొమ్మని చేసుకొని దానికి సాగిలపడి ఇదే యెహోవా అని పండుగ చేస్తే, మనం ఎప్పుడు దేవుని మహిమను చూసాం? మనం పుట్టిందే విగ్రహారాధన కలిగినటువంటి ప్రాంతంలో కదా, మరి మనం ఎప్పుడు దేవుని మహిమను చూసాం? అందుకని మనం అడగం. మన తల్లిదండ్రులు కానీ మనకి ఎవరైతే పలానా వ్యక్తి దేవుడు అని చెప్తే వాళ్ళని అడగం, ప్రశ్నించాం. అలా కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తాం అంతే. ఈయన దేవుడా, దేవుడికి ఉండే లక్షణాలు ఏంటి, ఈయన చరిత్ర ఏంటి అని ఆరా తీయం. ఒకవేళ పొరపాటున అమ్మా ఈయన దేవుడా, ఏంటి అలాగున్నాడే అని అంటే అమ్మేమంటది, అలా అనకూడదు. ఎందుకు అనకూడదు? తెలియని విషయాన్ని అడగాలి, తెలుసుకోవాలి. అలా అనకూడదు, నమస్కారం పెట్టు. ఎందుకంటే అలా అడిగినప్పుడు వాస్తవానికి ఈవిడికి కూడా తెలియదు ఆయన ఎవరో, ఎందుకు అలా ఉన్నాడు, ఆయన చరిత్ర ఏంటో తెలియదు. కాబట్టి తను చెప్పలేక అలా అనకూడదని మూసిపెట్టి అంధవిశ్వాసాన్ని అలవాటు చేశారు మనందరికీ మన పూర్వీకులు, నాతో కలిపి. అయితే ఈరోజు మనం చారిత్రక నేపథ్యం కలిగినటువంటి చరిత్రలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాం, నిజమైన విశ్వాసంలోకి వచ్చాం. కారణం ఏంటంటే జీవితం అందరికీ ఒక్కటే. ఇది కథ కాదు, ఇది జోక్ కాదు, ఇది తమాషా కాదు, ఇది నిజం, సీరియస్ లైఫ్ అనేది. ఇందులో మనం అబద్ధాన్ని నమ్మితే తీర్పులు నిలవబడినప్పుడు నరకానికి వెళ్ళాలి. ఆ విషయంలో నేను ధన్యులమే. నిజమైన విశ్వాసంలోకి వచ్చాం, నిజమైన దేవుని దగ్గరికి వచ్చాం, చరిత్రలో ఉన్న దేవుడి దగ్గరికి వచ్చాం, చరిత్రను నిర్ణయించే దేవుడి దగ్గరికి వచ్చాం. నేను ఫార్మసీ చదివేటప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, దావీద్ అనే. ప్రతిరోజు వాడి రూమ్కి వెళ్ళేవాడిని. వాడికి ఏమైనా డౌట్ ఉంటే నా దగ్గర క్లియర్ చేయించుకునేవాడు. అయితే అదే రూమ్లో ఇంకో వ్యక్తి ఉన్నాడు, సీనియర్. ఆ వ్యక్తి, వీడు జూనియరు, మేము జూనియరు, ఆ వ్యక్తి సీనియర్.
మహామేధావిలాగా ఫీల్ అవుతుంటాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి గౌతమ బుద్ధుని నమ్ముతాడు. ఎవరు నమ్ముతాడు? గౌతమ బుద్ధుడిని. ఆ వ్యక్తి దగ్గర గౌతమ బుద్ధుడి జీవిత చరిత్ర ఉంది. ఇంత పెద్ద పుస్తకం ఒకటి ఉంది, గౌతమ బుద్ధుడు జీవిత చరిత్ర ఒకటి ఉంది. రోజు వాదోపవాదాలు జరిగేవి. ఈ డేవిడ్ అనే నా ఫ్రెండ్కి ఆ వ్యక్తికి మధ్య వాదోపవాదాలు జరిగేవి. ఒకరోజు డేవిడ్ అనే నా ఫ్రెండ్ మీద ఆ వ్యక్తి పైచేయి సాధించి గౌతమ బుద్ధుడే గొప్ప, యేసు ప్రభు లేడు అనేటట్టుగా మొత్తానికి ఏదో చేశాడు. వీడు నాకు ఫోన్ చేసి, ఒరే యేసు ప్రభుని తప్పుపడుతున్నాడు ఈ వ్యక్తి, గౌతమ బుద్ధుడే నిజం అంట అని అన్నాడు. సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత, ఏంటి బ్రదర్ మీ సమస్య చెప్పండి. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఇదిగో గౌతమ బుద్ధుడి పుస్తకం ఇది తీసుకొని చదివి గౌతమ బుద్ధుడు చెప్పిన దాంట్లో ఏమి తప్పుందో చెప్పు, గౌతమ బుద్ధుడి కంటే యేసు ప్రభు ఎలా గొప్పో నాకు చెప్పు అని ఆ పుస్తకం చేతిలో పెట్టాడు. అది సుమారుగా కొన్ని వందల పేజీలు ఉంది. అది ఇంత పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని తీసుకోకుండా ఆ వ్యక్తికి నేను చెప్పలేను. లేదా ఆ పుస్తకాన్ని తీసుకొని చదువుతూ కూర్చోవాలంటే కనీసం కొన్ని నెలలు పడుతుంది. గౌతమ బుద్ధుడు కంటే యేసు ప్రభు ఎలా గొప్పడో చెప్పు అన్నాడు. ఏం చేయాలి? వద్దు అందామా? చూసారా మీరు, గౌతమ బుద్ధుడి గురించి తెలియకుండానే మీరు యేసు ప్రభు గొప్ప అంటున్నారు అంటాడు. తీసుకుందామా? నెలల కొద్దీ చదువుతూ కూర్చోవాలి. తీసుకున్నాను, ఇలా ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే మధ్యలో ఒక పేజ్ వచ్చింది. ఆ పేజ్లో గౌతమ బుద్ధుడు ఎప్పుడు పుట్టాడు అంటే క్రీస్తుకు పూర్వం 500 అనే ఒక సంవత్సరం ఉంది అక్కడ. దాన్ని ఇలా తీసి ఆ వ్యక్తి చేతిలో పెట్టి ఈ లైన్ చదువు అన్నా. ఏముంది ఇందులో అని క్రీస్తుకు పూర్వం 500 అని చదివాడు. ఆగో, సంవత్సరం ఎంత అన్నా, 500 అన్నాడు. దాని ముందు ఏముంది అన్నా, క్రీస్తుకు పూర్వం అన్నాడు. మీ గౌతమ బుద్ధుడి పుట్టినరోజుని చెబుతూ ఆ పుట్టిన సంవత్సరానికి ముందు క్రీస్తు అనే పేరు ఎందుకు అని అడిగాను. ఇంకొకసారి చెబుతున్నా, నీ గౌతమ బుద్ధుడు ఎప్పుడు పుట్టాడు అని చెబుతూ 500 అనొచ్చు కదా. 500 అనకుండా 500 కంటే ముందు క్రీస్తుకు పూర్వం అని క్రీస్తు పేరు ఎందుకు పెట్టాలి మీ గౌతమ బుద్ధుడు ముందు అని అన్నాను. అదేంటి, గౌతమ బుద్ధుడు పుట్టింది క్రీస్తుకు పూర్వమే కదా అన్నాడు. అంటే క్రీస్తు లేకుండా మీ గౌతమ బుద్ధుడి సంవత్సరం చెప్పలేవా అని అన్నా. మీకు విషయం అర్థమైందా? క్రీస్తుకు ముందు పుట్టిన వాళ్ళు కానీ క్రీస్తుకు తర్వాత పుట్టిన వాళ్ళు కానీ, ఇప్పుడు మనం క్రీస్తు శకం 2023లో ఉన్నాం. క్రీస్తు శకం యేసు ప్రభు వచ్చినటువంటి క్రీస్తు శకం 2023 డిసెంబర్ 3వ తారీఖు. ఈరోజు 3వ తారీఖు ఉన్నాం. అంటే మనం వేస్తున్నటువంటి తారీఖు కానీ మనం చెప్పుకున్న సంవత్సరాలు కానీ ముందు క్రీస్తు అనే పేరు లేకపోతే అసలు చరిత్రే కదా అది. అసలు దీని చరిత్ర ఒప్పుకోదు. అయితే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే యేసు ప్రభు అనే పేరు పలకడానికి ఇష్టం లేక ఏం చేస్తున్నారు అంటే BCE CE అని వ్రాస్తున్నారు. ముందైతే BC AD అని వ్రాసేవాళ్ళు. BC అంటే బిఫోర్ క్రైస్ట్ అని, AD అంటే అన్నో డామిని, ద ఇయర్ ఆఫ్ ది లార్డ్, క్రీస్తు శకం అని. అయితే ఇప్పుడు కొంతమంది ఏం చేశారు అంటే, అరే మేము యేసులో నమ్మం కాబట్టి బిఫోర్ క్రైస్ట్ అని, అన్నో డామిన్ అని, క్రీస్తు పేరు మేము ఎత్తాం కాబట్టి మేము ఏమని రాస్తామంటే BCE బిఫోర్ కామన్ ఎరా, CE కామన్ ఎరా అని రాస్తాం, కానీ క్రైస్ట్ అని రాయం అని మొదలు పెట్టారు. అయితే చాలామందికి డౌట్ వచ్చింది, BCE అంటే ఏంటి, BC కదా, BCE ఏంటి అని మరలా టైప్ చేస్తే గూగుల్ చెప్తుంది, కొంతమందికి బిఫోర్ క్రైస్ట్ అనేది ఇష్టం లేక, క్రైస్ట్ అని పిలవడం ఇష్టం లేక దాన్ని బిఫోర్ కామన్ ఎరా అని పిలుస్తున్నారు అని గూగుల్ మరలా ఏం చెప్తుంది, వాళ్ళు బిఫోర్ కామన్ ఎరా అన్నా సరే అది బిఫోర్ క్రైస్టే అని చెప్తుంది. ఎవరు? గూగుల్. CE కామన్ ఎరా అంటే కొంతమంది అన్నో డామిని అనేదాన్ని పలకడం ఇష్టం లేక కామన్ ఎరా అని పిలుస్తున్నారు. వాళ్ళు కామన్ ఎరా అన్నా సరే దాని అర్థం ఏంటంటే AD అన్నో డామిని క్రీస్తు శకమనే అని చెప్తుంది. అంటే నువ్వు ఎటు వచ్చినా యేసు ప్రభునే తలుచుకోవాలన్నా? ఎస్, చరిత్ర
యేసు ప్రభు పేరు మీదనే ఆధారపడింది. అది యేసు ప్రభుకు ముందు చరిత్ర కానీ, యేసు ప్రభు తర్వాత చరిత్ర కానీ, యేసు ప్రభు పేరు ప్రస్తావన లేకుండా సంవత్సరాన్ని వ్రాయలేను. అప్పుడు చెప్పాను, నీవు గౌతమ బుద్ధుని గొప్ప అన్నావు కదా, నీ గౌతమ బుద్ధుడు పుట్టిన తారీఖు వేయాలన్నా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరు ముందు లేకపోతే నీ గౌతమ బుద్ధుడు ఎప్పుడు పుట్టాడో కూడా నీకు తెలియదు. అర్థమైందా నా యేసు ప్రభు గొప్పతనం అన్నా? మారు మాట్లాడలే, కిసుకుమనలేక, సమాధానం లేదు. ఇది గౌతమ బుద్ధుడి చరిత్ర. ఇందులో నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరు లేకపోతే ఈ పుస్తకానికి చరిత్ర లేదు. ఈ పుస్తకాన్ని పడేయాలి, చరిత్ర లేనిది అనే. అర్థమైందా నా యేసు ప్రభు గొప్పతనం అన్న? మారు మాట్లాడలే. ఈ ప్రపంచంలో దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే. ఆయన నుండి సమస్తం కలిగింది. మనం తయారు చేసిన ఆయన దేవుడు కాదు, మనల్ని తయారు చేసిన ఆయన దేవుడు. ఆ దేవుడు యోహాను సువార్త మొదటి వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్న ఏది కూడా ఈ వాక్యమై ఉన్న దేవుడు లేకుండా కలగలేదు అని చెప్పి 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం కలిగి ఉన్నదేది ఆ వాక్యం లేకుండా కలగలేదు అని వ్రాయబడిన ఆ దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడు అంటే కైసర్ ఔగుస్తు పరిపాలనలో కురేనియు సిరియాకు అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్యలో ఆ వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించి ఆ ప్రజా సంఖ్యలో దాఖలు చేయబడ్డాడు. చారిత్రాత్మకమైన దేవుణ్ణి నీవు నేను నమ్మాం. చరిత్ర కలిగిన దేవుడు మన దేవుడు. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చూపెడతాను. ఎందుకు మనం బైబిల్ను నమ్మాలి, ఎందుకు బైబిల్లో ఉన్న ప్రతి మాటను మనం నిజమని నమ్మాలి అనే ప్రశ్న వస్తుంది. బైబిల్ని అపోస్తులు రాశారు, కొత్త నిబంధన. దీన్ని ఎందుకు నమ్మాలి, ఇది నిజమైన చరిత్ర అని మనం ఎలా నమ్మాలి అనేది ఒక ప్రశ్న వస్తుంది చాలామందికి. అపోస్తులు రాశారండి కొత్త నిబంధన యేసు గురించి, అది నిజమని మేము ఎలా నమ్మాలండి, ఎందుకు నమ్మాలండి అని అంటారు చాలామంది. మన పిల్లలు చదువుకునే దాంట్లో అలెగ్జాండర్ ది గ్రేట్ అని ఒక మహాచక్రవర్తి గురించి పాఠాల్లో వస్తుంటుంది సోషల్లో. అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు ఆయన్ని, చాలా గొప్పడు ఆయన, ప్రపంచాన్ని జయించాడు ఆయన. ఆయన్ని గ్రీకు వీరుడు అంటారు. గ్రీకు వీరుడు, గ్రీకు ప్రాంతం నుంచి ప్రపంచాన్ని జయించాడు ఆయన. అతి తక్కువ కాలంలో 33 సంవత్సరాల్లో ప్రపంచాన్ని జయించాడు గ్రీకు వీరుడు. ఆ అలెగ్జాండర్ ది గ్రేట్ అనే ఆయన ఎప్పుడు చనిపోయాడు అంటే క్రీస్తుకు పూర్వం 323లో చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు? 323లో క్రీస్తుకు పూర్వం చనిపోయాడు. అలెగ్జాండర్ ఎలా ఉండేవాడు, ఆయన ఏం తినేవాడు, ఆయన అలవాట్లు ఏంటి, ఆయన యుద్ధం ఎలా చేశాడు, ఆయన ఎంత ఎత్తున్నాడు, ఆయన ఎన్ని యుద్ధాలు చేశాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎవరికి తెలుసుంటాయి? అలెగ్జాండర్తో పాటు ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. అవునా? నా గురించి మీకు బాగా అర్థమవుతుందా? నేను చనిపోయిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళకి అర్థమవుతుందా? మీకు బాగా అర్థమవుతుంది నేను ఎలాంటి వాడిని, ఎందుకంటే నన్ను చూస్తున్నారు కాబట్టి. అలెగ్జాండర్ 323లో చనిపోతే ఆయనను గూర్చి, అలెగ్జాండర్ గూర్చి ఒక ఆయన పుస్తకం రాశాడు. ఎప్పుడు రాశాడు తెలుసా? నేను చదివి వినిపిస్తాను. ఇది గూగుల్లో ఉంది. ది హిస్టరీస్ ఆఫ్ అలెగ్జాండర్ ది గ్రేట్, లాటిన్లో హిస్టోరియే అలెగ్జాండ్రే మ్యాగ్నీ అనే పేరుతో ఉంటుంది ఈ పుస్తకం. లాటిన్ భాషలో హిస్టోరియే అలెగ్జాండ్రే మ్యాగ్నీ అనేటువంటి పుస్తకం ఇది లాటిన్ భాషలో. అలెగ్జాండరు ఏ భాషకు సంబంధించినాడు? గ్రీకు భాషకు సంబంధించినాడు, గ్రీకు సంస్కృతికి సంబంధించినాడు. ఈయన గురించి ఎవరు రాయాలి పుస్తకం? గ్రీకులు రాయాలి కదా. కానీ ఎవరు రాశారంట? లాటిన్లో రాశారంట. అంటే రోమ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు రాశారు. నా గురించి మీరు పుస్తకం రాస్తే నమ్మొచ్చా? లేకపోతే నా గురించి కువైట్లో ఎవరు రాస్తే నమ్మొచ్చా? నా గురించి మీరు రాస్తే మీరు నన్ను చూశారు, కనీసం నన్ను చూడకపోయినా ఈ చుట్టుపక్కల నా గురించి మీరు ఉంటారు. కానీ కువైట్లో ఎవరో రాశారనుకో, ది హిస్టరీ ఆఫ్ జాన్ పాల్ అని, నమ్మొచ్చా? లాటిన్లో రాశాడంట, ఈజ్ ద ఓన్లీ సర్వైవింగ్ ఎగ్జాక్ట్ లాటిన్ బయోగ్రఫీ ఆఫ్ అలెగ్జాండర్ ది గ్రేట్.
ఈ పుస్తకమేనంట ఇప్పటి వరకు ఉండేది పుస్తకం అలెగ్జాండర్ గురించి. ఎప్పుడు రాశాడు చూద్దాం. ఇట్ వాజ్ రిటన్ ద రోమన్ హిస్టోరియన్ క్వింటస్ కర్టియస్ రూఫస్ ఇన్ 1st century AD, బట్ ద అర్లియస్ట్ సర్వైవింగ్ మ్యానుస్క్రిప్ట్ కమ్స్ ఫ్రమ్ 9th century. అలెగ్జాండర్ ఎప్పుడు చనిపోయాడు? 323లో చనిపోతే, గ్రీకు వీరుడు చనిపోతే, ఈయన గురించి రోమ్లో ఉన్నటువంటి హిస్టోరియన్, అంటే గ్రీకుల్ని గెలిచినటువంటి రోమ్ సామ్రాజ్యంలో ఉన్న హిస్టోరియన్ క్వింటస్ కర్టియస్ రూఫస్ అని ఆయన 1వ శతాబ్దంలో రాశాడంట పుస్తకాన్ని. 1వ శతాబ్దం అంటే మొదటి 100 సంవత్సరాల్లో అని. ఈయన చనిపోయింది ఎప్పుడు? 323లో. ఆ 323 ఈ 100 అంటే సుమారుగా 400 సంవత్సరాల తర్వాత ఒక ఆయన పుస్తకం రాశాడు. మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను? నేను చనిపోయిన 400 సంవత్సరాల తర్వాత నా శత్రువు నా గురించి పుస్తకం రాశాడు అనుకో, నమ్మొచ్చా? నా గురించి నా పిల్లలు, నా కుటుంబ సభ్యులు, లేకపోతే నన్ను చూసిన వాళ్ళు, నా సమకాలీకులు, నా స్నేహితులు, నా సంస్థానంలో ఉన్న వ్యక్తులు వ్రాస్తే కొంతవరకు నమ్మొచ్చు. ఎందుకంటే నేను ఒక్కరిని చంపాననుకో, నా కొడుకు పుస్తకం రాస్తే ఏం రాస్తాడు తెలుసా? మా నాన్న 100 మందిని అమాంతం చంపేశాడని రాస్తాడు. అవునా? ఎందుకని? ఒక్కని చంపాడు మా నాన్న అంటే వాడికి ఎంకరేజ్ ఉంటుంది. మా రాజుగారు ఒక్కని చంపారంటే గౌరవం ఉంటుందా? ఆయన ఒక్కసారి కత్తెత్తితేనంటే 100 మందిని చంపకుండా దించిందే లేదంటే కదా బాగుంటుంది. ఇప్పుడు నా గురించి నా శత్రువు రాశాడు అనుకో, నమ్మొచ్చా? అలెగ్జాండర్ చనిపోయిన 400 సంవత్సరాల తర్వాత దాదాపు ఆయన శత్రు సామ్రాజ్యంలో ఉన్న హిస్టోరియన్ పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో వ్రాయబడిన మాటలను ఇప్పటికీ మన పిల్లలు చదువుకుంటున్నారు. అలెగ్జాండర్ గురించి చదువుకున్న ప్రతిదీ కూడా అలా చదువుకుంటున్నాం అంతే. ఎవ్వరు కూడా అది తప్పు అనరు, చరిత్ర అంటారు అంతే. అంటే అలెగ్జాండర్ చనిపోయిన ఇన్ని 100 సంవత్సరాల తర్వాత వ్రాయబడిన దాన్ని చరిత్రగా మనం అంగీకరిస్తున్నాం, నమ్ముతున్నాం. ఎవ్వరు ప్రశ్నించరు. అలెగ్జాండరు అలాగే ఉంటాడని ఏంటి గ్యారంటీ? అదేంటి చరిత్ర నమ్మవా? ఎవరు రాశాడు చరిత్ర? రోమ్ హిస్టోరియన్ రాశాడు. ఎప్పుడు రాశాడు? 400 సంవత్సరాల తర్వాత. ఆయన చూశాడు, ఆయన చూడలే, అయినా మనం నమ్ముతున్నాం. ఎందుకంటే ఉండేదే ఆ చరిత్ర, ఇంకొకటి లేదు. కానీ అలెగ్జాండర్ మనం హిస్టారికల్ ఫిగర్గా నమ్ముతున్నాం. అలెగ్జాండర్ ది గ్రేట్ అని చాలా సినిమాలు వచ్చేసాయి. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు గౌతమ బుద్ధుడు నాకు ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు చనిపోయాడు అంటే క్రీస్తుకు పూర్వం 566 నుంచి 486 ఈ మధ్యలో బ్రతికాడు ఆయన. గౌతమ బుద్ధుడు అని ఆయన, బౌద్ధ మతం ఉంది కదా, ఆయన క్రీస్తుకు పూర్వం 566 నుంచి 486 ఈ మధ్యలో ఉన్నాడు ఆయన. అంటే అలెగ్జాండర్ కంటే ముందు. ఆయన గురించి పుస్తకాలు ఉన్నాయి కదా, ఆ పుస్తకాలు ఎవరు రాశారు చూస్తే, ది అర్లియస్ట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ వర్ నాట్ కమిటెడ్ టు రైటింగ్ అంటిల్ సమ్ సెంచురీస్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ గౌతమ బుద్ధ. అంటే గౌతమ బుద్ధుడు చచ్చిపోయిన కొన్ని 100 సంవత్సరాల వరకు ఎవరు కూడా ఆయన గురించి రాయలే. గౌతమ బుద్ధుడు ఎలా ఉన్నాడు, ఏం బోధించాడు, ఇవన్నీ రాయడానికి ఎవరు ఇష్టపడలే. ఆయన చనిపోయిన కొన్ని 100 సంవత్సరాల తర్వాత అప్పుడు ఎవరికో ఆలోచన వచ్చింది, రాద్దాం గౌతమ బుద్ధుడి గురించి అని. ఎలా? వాళ్ళు చెప్పింది ఈయన, ఈయన చెప్పింది ఇంకొక ఆయన, ఈయన చెప్పింది ఇంకొక ఆయన, ఇలా కొన్ని 100 సంవత్సరాల తర్వాత ఎవరో ఒక ఆయన ఆయనకు వినపడిన దాన్ని పుస్తకం రూపంలో వ్రాస్తే దాన్ని ఇప్పటికీ బౌద్ధులు నమ్ముతున్నారు. మా గౌతమ బుద్ధుడు ఇలా చెప్పాడు అని. వాస్తవానికి ఆయన చెబుతూ ఉన్నప్పుడు డైరెక్ట్గా విన్న వాళ్ళు రాయలే. నేను మీకు ఒక విషయం చెప్పాను, మీరు మీ పిల్లలకు చెప్పారు, వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్పారు, వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్పారు. ఇలా 500 సంవత్సరాల తర్వాత ఆ 6వ తరం వ్యక్తి, 7వ తరం వ్యక్తి పుస్తకం రాస్తే నేను చెప్పిన దాన్ని నువ్వు నీ పిల్లలకు చెప్పావా కలపకుండా? ఇలా గౌతమ బుద్ధుడు చనిపోయిన చాలా సంవత్సరాలు, 100 సంవత్సరాలు దాటి ఎవరో పుస్తకం రాస్తే దాన్ని ఇప్పటికీ బౌద్ధ మతస్థులు నమ్ముతున్నారు, చరిత్రగా నమ్ముతున్నారు. ఈ 2 విషయాలు మీకు చూపించాను. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు క్రీస్తు శకం 30లో చనిపోయాడు. ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు, పునరుద్ధానుడయ్యాడు. 30లో యేసు ప్రభు చనిపోతే అంతకంటే ముందు శిష్యుని ఏర్పాటు చేసుకొని 27 క్రీస్తు శకం 27, 26 ఆ ప్రాంతంలో
శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని వారిని తనతో పాటు తిప్పుకున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి శిష్యులను తీసుకుని వెళ్ళాడు, వారితో పాటు తిన్నాడు, వారితో పాటు త్రాగాడు, వారితో పాటు జీవించాడు. మొత్తం అంతా యేసు ప్రభు జీవితం తెరచిన పుస్తకం వారి ఎదురుగా. అలా 3.5 సంవత్సరం వారిని తిప్పుకొని క్రీస్తు శకం 30లో ఆయన చనిపోతే క్రీస్తు శకం 50 లోపు మార్కు సువార్త వ్రాయబడింది. ఎన్ని సంవత్సరాల తర్వాత? 20 సంవత్సరాలు పూర్తి కాకముందే మార్కు సువార్త వ్రాశారు. అలెగ్జాండర్ చనిపోయిన ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన గురించి పుస్తకం రాయబడింది? 400 సంవత్సరాల తర్వాత. గౌతమ బుద్ధుడు చనిపోయిన ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన గురించి పుస్తకం రాయబడింది? కొన్ని వందల సంవత్సరాల తర్వాత, సుమారుగా 500 సంవత్సరాల తర్వాత. యేసు ప్రభు చనిపోయిన ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన గురించి మొదటి పుస్తకం రాయబడింది? 20 సంవత్సరాలు లోపే. ఎవరు రాశారు? గౌతమ బుద్ధుడి గురించి ఎవరు రాశారు? ఎవరో రాశారు. చూసారా వాళ్ళు? చూడలే. అలెగ్జాండర్ గురించి ఎవరు రాశారు? చూడని వాళ్ళు రాశారు. యేసు ప్రభు గురించి ఎవరు రాశారు? ఆయన్ను చూసిన వాళ్ళు రాశారు. మార్కు గారు ఎలా వ్రాశారు అంటే, మార్కు సువార్త రాశాడు కదా, యేసు ప్రభుని పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు నారబట్ట ధరించినటువంటి వస్త్రం ధరించిన ఒక వ్యక్తి పడచువాడు వస్తాడు. అప్పుడు వెంటనే ఆ వ్యక్తిని పట్టుకున్నప్పుడు ఆ వస్త్రాన్ని విడిపించుకొని దిగంబరిగా పరిగెత్తుకుంటూ పారిపోతాడు ఒక వ్యక్తి, పడచువాడు. సువార్తలు మనం చూస్తే గుర్తుందా? యేసు ప్రభువును పట్టుకొని పోయేటప్పుడు వెనకాలనే ఒక పడచువాడు, ఒక యవనస్తుడు వస్తాడు. అలా వస్తున్న ఆ వ్యక్తిని పట్టుకోగానే భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి. అప్పుడు దిగంబరిగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆ వ్యక్తే మార్కు గారు. ఆ వ్యక్తే మార్కు సువార్త రాసింది. యేసు ప్రభు ప్రత్యక్ష శిష్యులైన అపోస్తులు చెబుతూ ఉంటే సువార్తలు రాయబడ్డాయి. మార్కు సువార్త రాయబడింది. మత్తయి గారు యేసు ప్రభు డైరెక్ట్ డిసైపుల్. యోహాను గారు యేసు ప్రభు ప్రేమించిన అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు. లూకా గారు యేసు ప్రభు చరిత్రని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి వైద్యుడు, చరిత్రకారుడు. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభుని నేరుగా చూసినటువంటి, దర్శనం చూసినటువంటి వ్యక్తి. పేతురు గారు అపోస్తలుడు. యూదా యేసు ప్రభు సహోదరుడు. యాకోబు యేసు ప్రభు సహోదరుడు. ఇలా యేసు ప్రభుతో పాటు తిరిగినటువంటి, ప్రత్యక్షంగా ఉన్నటువంటి వ్యక్తులు యేసు ప్రభు గురించి రాశారు. కల్పించి రాసుంటారా? చూశారు. అపోస్తలుడైన యోహాను ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూసితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆయన వ్రాస్తున్న విధానం గమనిస్తున్నారా? జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో. ఎవరో చెప్పలేదంట, వాళ్ళే విన్నారంట. మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో. అలెగ్జాండర్ను ఆయన గురించి రాసిన వ్యక్తి చూశాడా? చూడలే. గౌతమ బుద్ధుడి గురించి రాసిన వ్యక్తి గౌతమ బుద్ధుని చూశాడా? చూడలే. ఎందుకు ఈ రెండే చెప్పాను అంటే, ఈ 2 సంఘటనలు చరిత్రలో ఉన్నాయి. గౌతమ బుద్ధుడు కానీ అలెగ్జాండర్ కానీ. మిగతా వాళ్ళు లేరు చరిత్రలో. ఉదాహరణ దాగోని దేవుడు అన్నావు అనుకో, ఆ దేవుడు చరిత్రలో లేడు. ఉంటే కదా మాట్లాడుకుంటుంది. మీ ఇష్టం, ఏ దేవుడినైనా ఏ దేవతనైనా తీసుకోండి. ఈ దేవుడు చరిత్రలో ఉన్నాడా? ఏమో అలా తవ్వుతూ ఉన్నామండి. తవ్వుతూ ఉంటే 50 అడుగుల లోతులో టంగ్ టంగ్ అని శబ్దం వచ్చిందంట. ఏంటని చూస్తే ఈ దేవుడు బయటపడ్డాడు. మీకు అర్థమైందా? ఇంతకు లోపల టంగ్ టంగ్ అని ఎందుకు తగిలింది? అంతకుముందు బ్రతికిన వాళ్ళు దాన్ని తయారు చేశారు. ఆ విగ్రహంతో పాటు ఏమైనా పుస్తకం దొరికిందా? ఈయన పలానప్పుడు వచ్చాడు, ఇలా మాట్లాడి ఏమీ లేదు. ఇక దాన్ని తీసుకొని నీట్గా కడుక్కొని పాలాభిషేకము, నెయ్యాభిషేకము, తేనాభిషేకం చేసుకొని ఆరాధిస్తున్నారు. అంటే ఆయన ఏం చెప్పలేదా? ఏం చెప్పలే. మనము తయారు చేసిన ఆయన మనకేం చెప్తాడు? మనమే చెప్పాలి ఆయన గురించి. అపోస్తలులు మేము ఏది విన్నామో, ఏది కన్నులారా చూసామో, ఎవరో చూస్తే కాదు, మేమే కన్నులారా చూసాము, ఏది నిదానించి కనుగొన్నామో.
పట్టి పట్టి చూసాము, నిదానించి కనుగొన్నాము, మా చేతులు దేనిని తాకి చూసానో మేము తాకాము ఆయన్ని, అది మీకు తెలియజేస్తున్నాము. ఎవరిని నమ్మాలి? అలెగ్జాండర్ చరిత్రని ఎవరు కాదనరు, గౌతమ బుద్ధుడి చరిత్రను ఎవరు కాదనరు, అశోకుడి చరిత్రను ఎవరు కాదనరు. వీళ్ళందరికంటే మించినటువంటి చరిత్ర ఒకే ఒక్కడికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉంది, ఇంకెవరికి లేదు. ప్రపంచ వీరుడైనటువంటి అలెగ్జాండర్ గురించే 400 సంవత్సరాల తర్వాత రాస్తే, ఇంకో సామ్రాజ్యం రాస్తే ఆయనకి దిక్కు లేకపోతే ప్రపంచ వీరుడికి, మరి చిన్న చిన్న చోటా భీములు ఉంటారు కదా, వీళ్ళందరికీ చరిత్ర ఉంటుందా? మొన్న చరిత్రలు రాసుకున్నారు, అందరికీ మొన్న చరిత్రలు రాసుకున్నారు. అంతకుముందు మన భారతదేశంలో చరిత్ర లేదు. మొన్న మిషనరీలు వచ్చిన తర్వాత మనం ఒక చరిత్రను రాసుకోవాలి అని రాసిచ్చారు అని రోమిలా థేపర్ అనేటువంటి ఒక చరిత్రకారిని వ్రాసింది. ఆరిజిన్ ఆఫ్ ఇండియా అని ఒక పుస్తకం ఉంది. రోమిలా థేపర్ అని ఒక చరిత్రకారిని, ఆవిడ చెప్పింది, క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత చరిత్ర వ్రాసుకునేదాన్ని నేర్పించారు భారతదేశానికి అని వ్రాసింది. నేనేం చెప్తున్నాను అంటే, ఒకవేళ చరిత్రలో ఎవరి మాట అయినా ఉన్నది ఉన్నట్టు నమ్మాలి అంటే అది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలే. అలెగ్జాండర్ ఎలా మాట్లాడాడు? నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, ఎందుకంటే 400 సంవత్సరాల తర్వాత రాశారు. గౌతమ బుద్ధుడు అదే చెప్పాడా? నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కారణం ఏంటంటే ఆయన చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత పుస్తకం రాశారు. అశోకుడు ఇలాగే చేశాడా? ఏమో, ఆయన చచ్చిపోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత పుస్తకాలు రాశారు. యేసు మాట నమ్మొచ్చా? నమ్మి తీరాలి. ఎందుకంటే ఆయనతో పాటు తిరిగినటువంటి, ఆయన చూసినటువంటి, ఆయన విన్నటువంటి, పట్టి తడిమి నిర్ధారించుకున్నటువంటి వ్యక్తులు ఆయన చనిపోయిన 20 సంవత్సరాల లోపే రాసేశారు ఆయన గురించి. ఒకరు రాసింది ఇంకొక దానికి వ్యతిరేకంగా లేదు. రకరకాల పరిస్థితుల్లో రాసినా సరే అందరూ ఆయన గురించి స్పష్టంగా రాశారు, అద్భుతంగా రాశారు. ఆయన ఏం చెప్పాడో ఉన్నదాన్ని ఉన్నట్టే మనం తీసుకోవచ్చు. ఎందుకంటే చరిత్రలో ఉన్నటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చరిత్ర నిర్ధారించిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎక్కువ మాట్లాడితే చరిత్రకు దిశానిర్దేశం చేసినటువంటి పేరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరు. ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే, ఈ ప్రపంచంలో దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే చరిత్ర లేవు, నమ్మకాలు మాత్రమే, విశ్వాసం మాత్రమే. పలానా దేవుడు అంటే ఏంటి రుజువు? అది నమ్మకం, అది విశ్వాసం. నమ్మితే మంచిది, నీకు పిల్లలు పుడతారు. నమ్మితే మంచిది, నీకు కలిసి వస్తుంది. ఏం పుస్తకాలు లేవా? ఏం బోధించలేదా? అదంతా లే. ఇన్ని రోజులు ఉపవాసం ఉండు, ఇన్నిసార్లు మాలవి, ఇన్నిసార్లు అది చేయి, ఇన్నిసార్లు అది చేయి, నీకు దొరకపోతే నన్ను అడుగు. నువ్వెలా చెప్తున్నావు? నాకు జరిగింది కాబట్టి చెప్తున్నావు. అంతేగాని చరిత్ర లేదా? లేదు చరిత్ర. నా చిన్నతనంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది క్యాసెట్లు బాగా ఫేమస్ అయ్యాయి అప్పట్లో. ఏ గుడి మీద పట్టినా సరే ఇక అదే. నెల్లూరు నేల సదరం అయ్యాను, కడప ఖాళీ అయ్యాను, బద్వేలు బస్తీ అయ్యాను. ఇలాంటి కాలజ్ఞాన వాక్కులు వినిపించేటివి అనమాట. ఒకరోజు నేను మా నాన్న గుడికి వెళ్తుంటే వినబడుతున్నాయి. ప్రతి చోట బాగా ఫేమస్ అయ్యాయి ఆ సమయంలో అవి. ఆయన చెప్తున్నాడు అనమాట, చింత చెట్టుకు మల్లెపూలు పూసేను, ఏను కడుపున పందిపిల్ల పుట్టేను అని చెప్తూ ఉంటే నేను మా నాన్న ఎంతకది నిజమేనా, జరుగుతుందంటవా అన్న. అనగానే మా నాన్న ఒక రోజంతా మాట్లాడాలి నాతో, కోప్పడి అలిగి. ఎందుకో తెలుసా? ఆ క్యాసెట్ చివరిలో ఏముంటుందంటే, ఈ మాటలను ఎవరైనా ఎగతాళి చేస్తే, ఈ మాటలను ఎవరైనా వెక్కిరిస్తే, ఈ మాటలను ఎవరైనా అనుమానిస్తే అని కండిషన్ పెట్టి, పలానా దగ్గర ఒకడు రక్తం కక్కుని చచ్చాడు, పలానా దగ్గర ఒకడు లారీ కింద పడి చచ్చాడు, పలానా దగ్గర ఒకడు ఎలా చచ్చిపోయాడు, పలానా వ్యక్తికి ఎంత నష్టం వచ్చింది, అలాంటి కొన్ని భయపెట్టే మాటలు చివరిలో ఉంటాయి. క్యాసెట్ చివరిలో మీకుంటే చూడండి, ఇప్పుడు మీకు గుర్తుందా? అంతా చెప్పిన తర్వాత కాలజ్ఞాన వాక్కులు చివరిలో ఈ మాటల్ని వ్యతిరేకిస్తే లేదా ప్రశ్నిస్తే లేదా వెక్కిరిస్తే, ఒక వ్యక్తి రక్తంగా కొని చచ్చాడంట, ఒక వ్యక్తికి నష్టం వచ్చిందంట, ఒక వ్యక్తి యాక్సిడెంట్లో పోయాడంట. ఇలాంటి కొన్ని మాటలు ఉన్నాయి. మా నాన్న ఆ రోజంతా నన్ను ఎలా చూశాడు, వీడు ఎప్పుడు చచ్చిపోతాడా అని. ఎందుకని? వీడు అనేసాడు, ఎగతాళి చేశాడు. ఇక వీడు ఎలా చనిపోతాడని భయంగా వెంటనే నా చేయి పట్టుకొని పక్కనే ఉన్నటువంటి శివాలయం దగ్గర తీసుకుని వెళ్ళి, ఆ శివాలయంలో గుడి వెనకాల నవగ్రహాలు ఒక మంటపం ఉండేది. నవగ్రహాలు తెలుసా? నవగ్రహాల మంటపం ఉంటే అక్కడ తీసుకుని వెళ్ళి 9 సార్లు
దాని చుట్టూ తిప్పి, ఎందుకని? దోషం పోవడానికి. నేను అనేసాను కదా, అనుమానించాను కదా, కాబట్టి నేను చనిపోకుండా దాని చుట్టూ తిప్పి ఏంటేంటో కార్యక్రమాలు చేసి ఆ రోజంతా మాట్లాడాలి మా నాన్న నాతో. ఎందుకని? అనుచారా అని. నేనేమన్నాను? ఇంతగా జరుగుతుందా నాన్న అని అన్న, అంతే. అనకూడదా? అది జరుగుతుందా, అది నిజమా, అది నిజమని ఎలా నమ్మాలి అని అనకూడదా? దానికి మా నాన్న ఒక రోజంతా మాట్లాడలే, నవగ్రహాల చుట్టూ తిప్పాడు, రోజంతా ఎలా చూశాడు, వీడు ఉంటాడా పోతాడా, దేవుణ్ణి అనేసాడని. ఇప్పటివరకు బాగానే ఉన్నా కదా, ఏం కాలేదు కదా, ఏమీ కాలే. విషయం ఏంటంటే, చాలా మట్టుకు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రశ్న అడిగితే ప్రశ్నకు సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కొత్తగా పుట్టిన దేవుళ్ళు ప్రతిరోజు పుడుతూనే ఉన్నారు. ఎక్కడో తవ్వుతుంటారు, అందులోంచి ఒక దేవుడు బయటకు వస్తాడు. ఒక పెద్ద బావి ఉండేది, టౌన్ బాగా డెవలప్ అయ్యే కొద్దీ ఆ బావి కాస్త పూడిపోవడం. ఆ బావిలో ఆ హోటల్ వాళ్ళు తీసుకొచ్చి విస్తరాకులు, ఈ హోటల్ వాళ్ళు తీసుకొచ్చి విస్తరాకులు, ఆ మున్సిపాలిటీ వాళ్ళు కసువు, మొత్తం క్రమక్రమేణా పోవడం ప్రారంభమైంది. మొత్తం పూడిపోయింది. పూడిపోయిన చాలా సంవత్సరాల తర్వాత ఎవరో అక్కడ బిల్డింగ్ కట్టుకుందామని తవ్వుతున్నాడు. తవ్వుతుంటే ఆ మట్టి చివరిలో ఒక విగ్రహం బయటకు వచ్చింది. అంతే, ఆయన బిల్డింగ్ కట్టుకోవడం మానేసి గుడి కట్టేశాడు అక్కడ. ఎందుకని? ఇక్కడ దేవుడు బయటపడ్డాడు. ఇప్పుడు చెప్పు, దేవుడు ఎలా వచ్చాడు అక్కడికి? ఎవరో వేశారు అక్కడ. ఎలాగైతే విస్తరాకులు వేశారో, ఎలాగైతే కసు వేశారో, ఎలాగైతే దుమ్ము పోసారో అలా బావి కూడిపోయింది కదా, అందులోంచి విగ్రహం బయటకు వచ్చింది. ఎలా వచ్చి ఉంటుంది? ఎవడో పడేశాడు. క్రొత్తగా పుట్టిన దేవుళ్ళు, చరిత్రలో లేని దేవుళ్ళు, చరిత్రకి అనుసంధానం కానటువంటి దేవుళ్ళు, చరిత్ర ధృవీకరించినటువంటి దేవుళ్ళు, మనం ఎవరి మాట అయినా ఉన్నది ఉన్నట్టు 1% కూడా అనుమానించకుండా తీసుకోవాలి అంటే ఆయన కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకు అంటే ఆయన చనిపోయిన 20 సంవత్సరాల లోపే ఆయన కూర్చున్నటువంటి బయోగ్రఫీస్ రాయబడ్డాయి, గ్రంథాలు రాయబడ్డాయి. ఎవరు రాశారు? ఆయన చూసిన వాళ్ళు, ఆయన తగిలిన వాళ్ళు, ఆయనతో తిరిగిన వాళ్ళు, ఆయన నిదానించి కనుగొన్న వాళ్ళు, ఆయన శిష్యులు. మీకు మాట చెప్పమంటారా? అపోస్తలుడైన పేతురు యేసులో చేయబట్టుకొని, ప్రభువా నీకు దూరం అవును కాక అంటే, సాతానా వెనక్కి పో అన్నాడు యేసు ప్రభు. దాన్ని వ్రాసాడు మత్తయ్య గారు. పేతురుని యేసులో తిడితే దాన్ని మత్తయ్య గారు వ్రాసారు. పేతురు ఒప్పుకున్నాడు, ఎస్ నేను ఆ రోజు అలా ప్రవర్తించాను, యేసును తిట్టాడు, రాయి. వాళ్ళ తప్పులు దాచిపెట్టుకోలే. మన తోమ, భారతదేశానికి వచ్చిన తోమ, నేను నమ్మను యేసు ప్రభుని, నేను వేలు పెడితే కానీ నమ్మను, అనుమానించాడు యేసు ప్రభుని. ఒప్పుకున్నాడు తోమ, ఎస్ యోహాను రాయ్, నేను అలా ప్రవర్తించాను, నా తప్పులు దాచిపెట్టద్దు. అపోస్తలులు తమ తప్పుల్ని దాచిపెట్టుకోకుండా వ్రాసారు, ఉన్నదన్నట్టు రాశారు. అలెగ్జాండర్ చరిత్ర అయినా అనుమానించాలి కానీ యేసు ప్రభు చరిత్రను అనుమానించడానికి 1% కూడా ఛాన్స్ లేదు ఈ ప్రపంచంలో. ఇంకా ఏ దేవుడు దేవత అనబడిన వారికి పుస్తకాలే లేవు అసలు. చరిత్ర దాకెందుకు? మొత్తం ప్రపంచానికి వెళ్ళండి, ఏదో ఒక దేవుడి దగ్గరికి వెళ్ళండి, అయ్యా ఈ దేవుడి గురించి పుస్తకం ఏమైనా చదువుదామంటే పుస్తకాలు ఉండవు. ఆ భక్తులు రాసుంటారు నా అనుభవాలు అని. నీ అనుభవాలంటే ఆయనేం చెప్పలేదా? ఆయనేం చెప్పలే. ఇలా వారి అనుభవాలు రాస్తున్నారు తప్ప వాస్తవానికి అధికారపూర్వకంగా గ్రంథాలు లేవు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి బైబిల్ ఉంది, గ్రంథం ఉంది, ఆయన చెప్పిన ప్రతి మాట ఉంది. ప్రతి మాట చారిత్రాత్మకం, ప్రతి మాట చరిత్రతో పొసుగుతుంది. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? కైసర ఔగుస్తు పరిపాలనలో. ప్రజా సంఖ్య చేయబడాలని ఆజ్ఞ జారీ చేయబడినప్పుడు, ఎవరి కాలంలో? కురేనియు సిరియాకు అధిపతిగా ఉన్నప్పుడు. ఎప్పుడు జరిగింది మొదటి ప్రజా సంఖ్య? ఎక్కడ జరిగింది? బెత్లెహేంలో జరిగింది ఆయన పుట్టుక. ఎంత చారిత్రాత్మకం. మనం అంధవిశ్వాసం నుంచి, మూఢ విశ్వాసం నుంచి, క్రొత్తగా మనుషుల చేత పుట్టించబడినటువంటి మాయా స్వరూపాలను నమ్ముకునే ఆ స్థాయి నుంచి చారిత్రాత్మక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాం. నిజమైన విశ్వాసంలోకి వచ్చాం. ఉన్న ఒక్క జీవితం, ఈ జీవితాన్ని మనుషుల చేత కల్పించబడిన మతాలకు తాకట్టు పెట్టకుండా నిజమైన విశ్వాసం, నిజమైన దారి, పరలోకానికి దారి యేసు ప్రభు అంటాడు, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రాడు, తండ్రి దగ్గరికి రాడు, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అని అన్నాడు.
అలా నిజమైనటువంటి మోక్ష మార్గంలోనికి, నిజమైన పరలోక మార్గంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చారిత్రాత్మక దేవుడు, చరిత్ర లేని దేవుడు కాదు. పుక్కిటి పురాణం అంతకు మించి కాదు. ఈరోజు ప్రపంచం పురాణ దేవులను నమ్ముతుంది, పురాణాల్లో ఉన్నటువంటి దేవులను నమ్ముతుంది. పురాణం అంటే వాడు వీడికి చెప్పి, వీడు వాడికి చెప్పి, వాడు వాడికి చెప్పి, వాడు ఇంకొకడికి చెప్పి, ఇలా పురాణం ఇదే. ఒకరి నోటి నుంచి ఒకరికి అంటుకుంది, అంతేగాని చరిత్ర లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చారిత్రక పురుషుడు. చరిత్రను దిశానిర్దేశం చేసినటువంటి BC AD, బిఫోర్ క్రైస్ట్, అన్నో డామిని, క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం, మన పుట్టినరోజు, లేదా కొత్తగా ఎవరైనా దేవుడు పుట్టినప్పుడు ఆ దేవుడు కూడా క్రీస్తు శకం పలానా పుట్టాడని రాయాలి. అలా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చరిత్ర కలిగినటువంటి దేవుడు, చరిత్రతో పొసిగే దేవుడు. చివరిగా కైసర్ ఔగుస్తు ప్రజాసంఖ్య వ్రాయమంటే అందులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాయబడ్డారు. ఎందుకు అంటే ట్యాక్స్ కట్టించుకోవడానికి, మిలిటరీలో చేర్చుకోవడానికి పేర్లు అడిగాడు. కైసర్ ఔగుస్తు ప్రజాసంఖ్యలో యేసు ప్రభు ఉన్నాడు. కైసర్ ఔగుస్తుకి వచ్చిన ఉపయోగమే లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఒక ప్రజాసంఖ్య ఉంది. ఆ పుస్తకం పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథం. కైసర్ ఔగుస్తుకి ఒక ప్రజాసంఖ్య ఉంది. ఆయన రాజ్యంలో ఎంతమంది ఉన్నారనే దానికి ట్యాక్స్ కట్టించుకోవడానికి యేసు ప్రభుకి ఒక గ్రంథం ఉంది. దాని పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథం. ఎవరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ జీవ గ్రంథంలో లిఖించబడరో వాళ్ళు పరలోకానికి రారు. కైసర్ ఔగుస్తు రికార్డులో ఉంటే ట్యాక్స్ కట్టొచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రికార్డులో ఉంటే కనుక పరలోకానికి అర్హులమే. ఆ రోజు కైసర్ ఔగుస్తు ఆ పుస్తకంలో యేసు ప్రభు పేరు నమోదు చేయబడింది. కానీ కైసర్ ఔగుస్తు పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవ గ్రంథంలో లిఖించబడలే, కనుక నరకానికి వెళ్ళాడు ఆ వ్యక్తి. ఈరోజు నీకు నాకు ఎంత భాగ్యం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవ గ్రంథంలో నీవు నేను పేర్లు లిఖించుకోవచ్చు. సిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని ఒప్పుకుంటూ ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నాయనా నీవు గార్చిన రక్తంలో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు అని ఒప్పుకోవడం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవ గ్రంథంలో మనం లిఖించబడితే మనం పరలోకానికి అర్హులమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు సదాకాలం ఉండడానికి మనం అర్హులమే. ఈరోజు మనం జనాభా లెక్కలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది జనాభా లెక్కల్లో వారి పేరు ఉండదు, మిస్ అయిపోయి ఉంటుంది, కానీ బ్రతుకుతుంటారు భూమి మీద. ఈ భూమి మీద జనాభా లెక్కలో లేకపోయినా పర్లేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవ గ్రంథంలో నీవు నేను మన పేరు లిఖించబడితే నీవు నేను పరలోకానికి వెళ్తాం. ఆరాధిద్దాం. తండ్రి, ఇంతవరకు లూకా గారు గ్రీకులకు రాసినటువంటి ఆ లూకా సువార్తలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుట్టుక చారిత్రాత్మకమని, చరిత్ర దాన్ని ఆమోదించిందని, చరిత్రతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి మాట ప్రతి సందర్భం పొసుగుతుందని, మా విశ్వాసం హేతుబద్ధమైనదని, మా విశ్వాసం తార్కికమైనదని, మా విశ్వాసం శాస్త్రీయమైందని మీరు ఎంతవరకు తెలియజేసినందుకై మీ కృతజ్ఞతలు. నాయన, ఒకప్పుడు దేవుళ్ళు దేవతలు అనబడిన వాటికి సాగిల పడ్డాం, అంధవిశ్వాసంలో మూఢ విశ్వాసంలో బ్రతికాం. ఈరోజు నిజమైన విశ్వాసం, నిజమైన పరలోక దారి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి మమ్మల్ని తీసుకొచ్చినందుకై మీకు కృతజ్ఞతలు. చరిత్రకు దిశానిర్దేశం చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా దేవుడిగా నేను పిలువబడుతున్నాను, అందుకని మీకు కృతజ్ఞతలు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగంలో ఆయన రక్తంలో కడగబడడం ద్వారా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవ గ్రంథంలో నేను నా పేరు లిఖించుకునేటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహించారు, అందుకని మీకు కృతజ్ఞతలు. నా తండ్రి, ఈ ఒక్క జీవితాన్ని అబద్ధంలో కాకుండా నిజమైనటువంటి భక్తిలో నడిపించుకునేదానికి నన్ను మీరు లోకంలోంచి ఏర్పాటు చేసుకున్నందుకై మీకు కృతజ్ఞత తెలియజేస్తూ, నా జీవితాన్ని మీరు ఇంతగా దీవించినందుకే మీకు వందనాలు తెలియజేస్తూ, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఆమేన్.